షెహబాజ్ షరీఫ్ ఒక మనిషేనా? ప్రపంచంలో ఏదైనా వేస్ట్ కంట్రీ ఉందంటే అది పాకిస్తాన్ అని చెప్తాను. ఎందుకంటే వీళ్ళకి నీతి నియమాలుండవు. సీజ్ ఫైర్ ఉన్నప్పుడు కూడా నియమాలు పాటించకుండా ఆఫ్ఘనిస్తాన్ మీద ఎయిర్ స్ట్రైక్ చేసి 17 మందిని చంపారు. దానిలో ముగ్గురు క్రికెటర్స్ కూడా ఉన్నారు. అసలు వీళ్ళు ఎందుకు దాడి చేశారంటే ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ మధ్య వార్ జరుగుతుంది. దానిలో ఆఫ్ఘన్ తాలిబన్లు పాకిస్తాన్ బార్డర్‌లో ఉన్న పాక్ సైనికుల్ని చంపి, ఆ తర్వాత వాళ్ళ బట్టలు విప్పి వాళ్ళ ఫ్యాన్‌ని వేలాడదీసి ఆఫ్ఘన్ బార్డర్‌లో ఊరేగించి పాకిస్తాన్ పరువు తీశారు. ఆ అవమానాలను తట్టుకోలేక ఏదోకటి చేయాలని సీజ్ ఫైర్ ఉన్నా కూడా 18థ్ అక్టోబర్ 2025 ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న పక్టికా అనే సిటీలో ఫ్రెండ్లీ మ్యాచ్ జరుగుతుంది. దానిని అదనంగా తీసుకొని పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్ చేసి 17 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఇంకా 20 మందికి గాయాలయ్యాయి. దానిలో సిక్పతుల్లా, హరుణ్, కబీరంగా అనే ముగ్గురు క్రికెటర్స్ చనిపోయారు. దానితో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డ్ నెక్స్ట్ జరగబోయే మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో ఆడబోమని తేల్చి చెప్పేసింది. దానికి క్రికెటర్ రషీద్ ఖాన్ కూడా ట్విట్టర్‌లో ట్వీట్ చేసి సపోర్ట్ చేశాడు. కానీ పాకిస్తాన్‌కి ఇది మొదటిసారేం కాదు. ముందు శ్రీలంక, పాకిస్తాన్ టూర్‌కి వెళ్ళినప్పుడు కూడా శ్రీలంకన్ క్రికెటర్స్ మీద కూడా దాడి చేశారు. అసలు ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లు ఆక్రమించడానికి పాకిస్తాన్ చాలా సపోర్ట్ చేసింది. పాకిస్తాన్ అనుకుంది తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్‌ని ఆక్రమించాక ఆఫ్ఘనిస్తాన్ తమ చెప్పు చేతుల్లో ఉంటుందని. కానీ తాలిబాన్లకు తెలుసు పాకిస్తాన్ గురించి, వాళ్ళ బుద్ధి గురించి. కానీ పాకిస్తాన్ ఊహించలేకపోయింది ఆఫ్ఘనిస్తాన్ ఇంకా ఇండియా దగ్గరైపోతాయని. దానితో ఆఫ్ఘాన్ మీద పాకిస్తాన్‌కి ఇంకా కోపం ఎక్కువైపోయింది. పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ అయిన ఖవాజా ఆసిఫ్ ఒక పాకిస్తాన్ మీడియాలో ఇలా చెప్పాడు. అసలు పాకిస్తాన్ వాళ్ళకి మిసైల్స్ అన్నీ ఇండియా వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారని, ఇండియానే ఆఫ్ఘనిస్తాన్‌కి వెనక నుండి నడిపిస్తుందని. అసలు పాకిస్తాన్ వేస్ట్ కంట్రీ అని ఎందుకంటున్నానంటే అసలు సీజ్ ఫైర్ కావాలని అడిగిందే పాకిస్తాన్. దాంతో ఆఫ్ఘనిస్తాన్ సీజ్ ఫైర్‌కి ఒప్పుకొని సైలెంట్‌గా ఉంది. కానీ పాకిస్తాన్ మోసం చేసి దాడి చేసింది. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి మోడర్న్ టెక్నాలజీ వార్ ఎక్విప్‌మెంట్స్ లేవు. ఎయిర్ స్ట్రైక్ చేస్తే డిఫెన్స్ చేసే మనలాగా S-400 సిస్టమ్ లాంటివి లేవు. అది తెలుసుకొని పాకిస్తాన్ ఈ పని చేసింది. కానీ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి రెడ్ యూనిట్ ఉంది. ఆ రెడ్ యూనిట్ తాలిబాన్లు యూఎస్ దళాలని గడగడలాడించారు. వీళ్ళు రాత్రి వేళల్లో యుద్ధం చేసి ఒక్కొక్క సిటీని తమ కంట్రోల్‌లోకి తీసుకుంటారు. వీళ్ళ గురించి అందరికంటే పాకిస్తాన్ వాళ్ళకి బాగా తెలుసు. ఇవన్నీ తెలిసిన సౌదీ అరేబియా ఎంటర్ అయ్యి మనం ఇస్లామిక్ కంట్రీస్ అని పీస్ చేసుకుందామని దోహాలో జరిగిన మీటింగ్‌లో సీజ్ ఫైర్ అగ్రీమెంట్ చేశారు. కానీ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్‌ని నమ్మే పరిస్థితిలో లేరు. సో వాళ్ళు ఇప్పటికే తాలిబాన్లు వేలాది మంది ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ బార్డర్‌లో ఉన్నారు. చూద్దాం పాకిస్తాన్ ఇప్పటికైనా సీజ్ ఫైర్‌కి కట్టుబడి ఉంటుందా? లేక తమ కుక్క బుద్ధి చూపిస్తుందో? ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోలో కలుద్దాం. ఓకే.